బంగ్లాదేశ్లో పరిస్థితి రోజు రోజుకి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యాన్ని నిర్ణయించే కీలక తీర్పు రాబోతున్న నేపథ్యంలో దేశమంతా కల్లోలం చెలరేగింది. మరోసారి ఢాకా నగరం గతేడాది ఆగస్టులో చెలరేగిన అల్లర్ల తరహాలో నిప్పుల కుంపటిలా మారింది. అవామీ లీగ్ పార్టీ లాక్డౌన్ కి పిలుపునివ్వటం, బాంబు దాడులు, ఆందోళనలతో ఒక్కసారిగా అల్లకల్లోలం చెలరేగుతోంది. బంగ్లాదేశ్ మరోసారి నిప్పుల కుంపటిలా మారుతోంది. గత ఏడాది జరిగిన అల్లర్లను తలపిస్తూ రక్తసిక్తమవుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యాన్ని తేల్చే కీలక తీర్పు నవంబర్ 17న వెలువడనుంది. గత ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయారు. విద్యార్థుల జాబ్ కోటా నిరసనలు హింసగా మారి 500 మంది మరణించారు. దీంతో ఆ తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో జరిగిన అల్లర్లకు కారణం హసీనానే అని ఆరోపిస్తూ ఆమెపై 200కి పైగా కేసులు నమోదు చేశారు. దీంతో ఈ కేసులపై ఈ నెల 17న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మానవత్వ వ్యతిరేక నేరాల కేసులో తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అవామీ లీగ్ ఢాకా లాక్డౌన్ కు పిలుపునిచ్చింది. దీంతో గురువారం ఢాకా ప్రాంతంలో అల్లకల్లోలంగా మారింది. గత 2 రోజులుగా ఢాకాలో హింస చెలరేగుతోంది. హసీనా పార్టీ అవామీ లీగ్ ఢాకా లాక్డౌన్ కి పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధానిలోని ప్రతి ఎంట్రీలోనూ చెక్పోస్టులు, భారీ సంఖ్యలో పోలీసులు, బోర్డర్ గార్డ్, బంగ్లాదేశ్ దళాలు నగరం మొత్తాన్ని పటిష్టమైన కోటగా మార్చేశారు. సాధారణంగా కిక్కిరిసిపోయే రోడ్లు, బజార్లు, మార్కెట్లు గురువారం నిశ్శబ్దంగా కనిపించాయి. ప్రజా రవాణా వాహనాలను ఒక్కొక్కటిగా ఆపి అణువణువునా తనిఖీ చేయడం వల్ల ఢాకా ఒక భయానక నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. షేక్ హసీనాతో పాటు ఆమె పార్టీ నాయకులపై తాత్కాలిక ప్రభుత్వం మానవత్వానికి వ్యతిరేకంగా పెట్టిన కేసులపై విచారణ ముగిసింది. ఈ కేసులకు సంబంధించిన తీర్పు ఈ నెల 17న వెలువడనుంది. దీంతో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ హసీనా భవితవ్యాన్ని తేల్చబోతోంది. గతంలో తీర్పులు వచ్చిన రోజులు చెలరేగిన హింసాకాండను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాజధానికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఐసీటీ భవనం చుట్టూ బలమైన కంచె, ఆయుధ దళాలు, బుల్లెట్ ప్రూఫ్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఢాకాలో పరిస్థితులు 2024లో చెలరేగిన ఆందోళనలకు గుర్తు చేస్తున్నాయి. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనల్లో 500 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అక్కడి ప్రజల్లో అవే భయాందోళనలు నెలకొన్నాయి. గత 2 రోజులుగా బంగ్లాదేశ్ అంతటా ఉగ్రదాడులు, బాంబు పేలుళ్లు, అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. బ్రాహ్మణ్ బారియాలో నిరసనకారులు గ్రామీణ బ్యాంకు శాఖకు నిప్పంటించడం ఉద్రిక్తతకు మరింత పెంచింది. అక్కడి ఫర్నిచర్, రికార్డులు అన్నీ తగులబెట్టబడ్డాయి. మైక్రో క్రెడిట్కు దారితీసిన నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ 1983లో స్థాపించిన ఈ బ్యాంకును నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ ప్రతీకారాన్ని బయటపెట్టింది. ఇక ఢాకా పరిసరాల్లోనూ అల్లర్లు చెలరేగాయి. పలుచోట్ల బస్సులను తగలబెట్టగా కొన్ని ప్రాంతాల్లో బస్సులపై రాళ్ల దాడి చేశారు. ఢాకా ప్రాంతంలో మొత్తం 17 ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 3కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ బాంబులన్నీ స్థానికంగా తయారు చేసినవేనని, ఈ పేలుళ్ల కోసం ఐఈడీలను ఉపయోగించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. గత ఏడాది ఆగస్టులో ఆమె భారత్కు చేరుకున్నారు. హత్య, కుట్ర, మానవ హక్కుల ఉల్లంఘనలు సహా పలు అభియోగాలు ఆమెపై ఉన్నాయి. దీంతో ఆమెపై ఐసీటీ వెలువరించే తీర్పు తీవ్రంగా ఉండే అవకాశముందనే ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలో అవామీ లీగ్ తమ నాయకురాలికి మద్దతుగా లాక్డౌన్కు పిలుపునిచ్చింది. అయితే ఇప్పుడు తీర్పు వెలువడిన తర్వాత ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. హసీనా మద్దతుదారులు నిరసనలకు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మొత్తంగా ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా మళ్లీ ఆ ప్రాంతం మొత్తాన్ని కుదిపేస్తున్న బంగ్లాదేశ్ ఉద్రిక్తతలు హసీనా భవితవ్యంపై రాబోయే తీర్పు దేశ చరిత్రలో మరో కీలక మలుపుగా నిర్ణయించబోతోంది. ఈ తీర్పు తర్వాత బంగ్లాదేశ్ శాంతి వైపు సాగుతుందా, లేక మళ్లీ 2024 లాంటి రక్తపాతం తిరిగి జరుగుతుందా అనేది వేచి చూడాలి.